హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది ఇప్పుడు ఫేస్ చేసినటువంటి సమస్య అజీర్ణం, ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్ ఇలాంటి సమస్యలతో చాలా మంది కూడా ఇప్పుడు బాధపడుతున్నారు. దీనికి చాలా రకాలైనటువంటి కారణాలు లేకపోలేదు. అయితే ఈ సమస్యతో బాధపడడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. అంటే దీనివల్ల కేవలం కడుపుకు సంబంధించే కాకుండా ఇంకా ఇలాంటి సమస్యలు వస్తాయి. దీనిని పూర్తిగా నివారించలేమా? అలాంటి నివారించే యోగాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. కొన్ని అద్భుతమైన చిట్కాలు చెప్తాను. వీడియో మీరు ఇంట్లోనే ప్రయత్నం చేయడం వల్ల ఈ సమస్య నుంచి మీరు చాలా త్వరగా బయటపడవచ్చు. ఈ మధ్యకాలంలో ఈ సమస్యలు రావడానికి గల ముఖ్య కారణాలు ఫాస్ట్ ఫుడ్, అంతేకాకుండా ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడాలు. అంటే మనకు తెలిసిన వెజ్ మంచూరియాలు కానివ్వండి, నూడిల్స్ కానివ్వండి, లేదా పిజ్జాలు, బర్గర్లు ఇలాంటి అధికంగా తీసుకోవడం వల్ల సరిగ్గా డైజెషన్ కాక, మైదా ఎక్కువ ఉపయోగిస్తారు కాబట్టి సరిగ్గా డైజెషన్ కాకుండా ఉండడం, టైం టు టైం తినకపోవడం, సమయం లేకుండా అంటే ఇష్టమున్న సమయాల్లో తీసుకోవడం, తిన్న వెంటనే పడుకోవడము, నాన్ వెజ్ లాంటివి అధికంగా తీసుకోవడము, సరిగా నమిలి తినకపోవడము, త్వరగా తినేసి వెళ్ళిపోవడం, బాగా వేడి పదార్థాలను త్వరగా తినేసేయడాలు, తర్వాత తిన్న వెంటనే కనీసం నడక కూడా లేకుండా వెంటనే పడుకోవడాలు. సో ఈ విధంగా సరిగా నీటిని తీసుకోకపోవడము, ఎక్కువగా తినడం, తక్కువగా తినడం, కారం తినడం, మసాలా తినడం ఇలాంటి ఎన్నో రకాలైన సమస్యల వల్ల కడుపులో సరిగా యాసిడ్స్ అనేవి రిలీజ్ కాక, తిన్న ఆహారాన్ని అవి జీర్ణం చేయలేక గ్యాస్ రావడం, లేదా ఎసిడిటీ లాగా ఫామ్ కావడము, కడుపు ఉబ్బరంగా ఉండడము, ఈ ఛాతి భాగంలో నొప్పి కానీ, మంట కానీ, కొన్ని సందర్భాల్లో వీపులో కూడా ఇట్లా చురుకు అని పొడుస్తున్నట్టుగా అవుతూ ఉంటుంది. వీపులో కూడా పెయిన్ వస్తుంటుంది, బ్యాక్ సైడ్ కూడా వీపు పెయిన్ రావడం, తలంతా తిరుగుతూ ఉండడం వాతతత్వం కలిగిస్తుంటుంది, కఫాన్ని కలిగిస్తుంటుంది, తల తిరిగినట్టుగా తల నొప్పి కూడా రావడం జరుగుతుంది. నాలుకలో ఎక్కువ అంటే నోట్లో ఎక్కువగా నీరు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా కాళ్ళు చేతులు లాగడాలు, కొద్దిగా నడవగానే కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, లేదంటే ఉదయం లేవగానే ఒక 2 స్టెప్స్ వేయగానే కాళ్ళ నుంచి నొప్పులు వస్తూ ఉంటాయి, ఎముకలలో నొప్పులు రావడము, మోషన్ సరిగ్గా ఉండకపోవడం. మెయిన్ ఇదే సమస్య. మోషన్స్ ఫ్రీగా ఉండక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. తద్వారా పైల్స్ లేదంటే బ్లడ్ ఫైల్స్ అంటే రక్తమూలలు ఇలాంటివి రావడం, ఇలా చాలా రకాల సమస్యలు ఫేస్ చేస్తున్నాం. ఈ సమస్యలన్నిటికీ చెక్ పెడుతూ ఈ రోజు నేను ఒక 3 అద్భుతమైన చిట్కాలు చెప్తాను. 1 కాదు 2 కాదు 3 అద్భుతమైన చిట్కాలు చెప్తాను. ఈ 3 చిట్కాలు కనుక మీరు క్రమం తప్పకుండా ఏ ఒక్క చిట్కాను ఫాలో అయినా, అండ్ చివరిలో నేను చెప్పబోయే చిట్కా మాత్రం చాలా ఎక్సలెంట్ ప్రభావం ఉంటుంది. నేను ఎంతో మందికి చెప్పాను, చాలా మందికి చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనం కలిగింది. సో ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను మీరు జాగ్రత్తగా వినండి, ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మొదటి చిట్కా, ఒక పావు కేజీ చక్కెరను తీసుకొని కొద్దిగా నీరు పోసి పాకం తీయండి. అంటే పాకం పట్టడానికి తెలుసు కదా, మనం లడ్డూలు తయారు చేసేటప్పుడు కానీ, అరిసెలు తయారు చేసేటప్పుడు కానీ కొంచెం నిదానంగా మంట పెట్టేసి చిక్కగా అయ్యేలాగా, గమ్ అయ్యేలాగా చేస్తుంటాము. ఇలా చక్కెరను చిక్కగా అయ్యేలాగా పాకం చేయాలి. ఇలా తయారు చేసుకున్నటువంటి పాకంలో మీద సరిపడినంతగా పిప్పలి చూర్ణాన్ని వేయండి. సరిపడినంతగా పిప్పలి చూర్ణాన్ని వేసి, బాగా వేయద్దండి, లైట్గా పిప్పలి చూర్ణం దాని మీద పొరలాగా వచ్చినట్టుగా పిప్పలి చూర్ణాన్ని వేసి బాగా కలుపుకొని దాన్ని ఒక సీసాలో భద్రపరచుకొని, అన్నం తిన్న తర్వాత ఒక 1/2 చెంచా నుంచి, చిన్న అయితే 1/2 చెంచా చెంచా మోతాదులో, చిన్న చెంచా మోతాదులో అన్నం తిన్న తర్వాత ఉదయము రాత్రి 2 పూటలు తీసుకోవాలి. ఇది పిప్పలి అనేది శరీరం యొక్క డైజెషన్ సిస్టాన్ని మెరుగుపరచడానికి, త్వరగా జీర్ణం అవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇంకొకటి కూడా ఉందండి. దానికి బదులుగా, పిప్పలికి బదులుగా, పిప్పలి అనే వాటిని పెద్ద మిరియాలు అంటారండి, చౌదపడి దుకాణాలు లభిస్తుంది ఈ పిప్పలి. వీనికి బదులుగా మీకు శొంఠిని కూడా ఉపయోగించవచ్చండి. శొంఠి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీకు శొంఠి అయితే దాదాపు అందరికీ అందుబాటులో ఉంటుంది, దంచుకొని పొడి చేసుకోవచ్చు, లేదా శొంఠి చూర్ణం కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది, దాన్ని కూడా ఇదే పాకంలో ఉపయోగించుకోవచ్చు. మరొక అద్భుతమైన చిట్కా, అందరికీ అందుబాటులో ఉండేది అండ్ అందరికీ కూడా ఇది చాలా ఎక్సలెంట్ గా పనిచేసింది. సో ఇది ఆల్రెడీ వర్క్, ఓకేనా? సో దానికి మనకు కావాల్సింది ఏంటి అంటే శొంఠి. నేను చెప్పేది జాగ్రత్త. శొంఠి, పిప్పలి, కరక్కాయ, వాము, సాయంధవ లవణం, ఈ 5 కావాలి, ఓకేనా? శొంఠి, పిప్పలి, కరక్కాయ, వాము, సాయంధవ లవణం, ఈ 5టిని సమభాగాలుగా తీసుకోండి. సమభాగాలుగా తీసుకొని బాగా పొడి చేసుకొని, గ్రైండ్ చేసుకొని, మిక్స్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని, ప్రతిరోజు అన్నం తిన్న తర్వాత ఒక చెంచాడు, ఫస్ట్ 1/2 స్పూన్ నుంచి స్టార్ట్ చేసుకోండి. ఒక 1/2 చెంచాడు ఈ చూర్ణానికి 1 చెంచాడు తేనె కలిపి అన్నం తిన్న తర్వాత తీసుకోండి. లేదా ఒక చిన్న గోరువెచ్చటి నీటిలో ఒక 1/2 చెంచా నుంచి చెంచా మోతాదులో ఈ చూర్ణాన్ని వేసుకొని అన్నం తిన్న తర్వాత తీసుకోండి. ముఖ్యంగా ఇది డ్రింకింగ్ కానీ చేసే సందర్భంలో, లేదా నాన్ వెజ్ ఎక్కువగా తీసుకొని, లేదా డైజెషన్ కానటువంటి ఫుడ్ తీసుకుంటాం, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఏదో తప్పదు కదా ఇంకా, సో తీసుకుంటాం. ఇలా తీసుకున్నటువంటి సందర్భాలు అది త్వరగా జీర్ణమయ్యి జీర్ణశక్తిని పెంచడం కొరకు,
త్వరగా మోషన్ ద్వారా బయటికి వెళ్ళడానికి, మళ్ళీ తిరిగి ఆకలిని కలిగించడానికి ఈ చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి సమస్యలు రావు. సో దీంట్లో మీరు ఇంకా కావాలి అనుకుంటే సోంపును కూడా యాడ్ చేసుకోవచ్చండి. సోంపు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సమభాగాలుగా సోంపును కూడా యాడ్ చేసుకొని అదేవిధంగా గ్రైండ్ చేసుకుని అన్ని కలుపుకొని కూడా వాడుకోవచ్చు. క్రమం తప్పకుండా మీరు దీన్ని 45 రోజుల పాటు కనుక ఉపయోగించినట్లయితే అన్ని రకాలైనటువంటి జీర్ణ కోశ వ్యాధులు అన్ని కూడా, జీర్ణ సమస్యలు కూడా, ఎసిడిటీ లాంటివి కూడా అన్ని పూర్తిగా తగ్గిపోతాయి. అయినా కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఫుడ్ని తక్కువ మోతాదులోనే తీసుకుంటూ, బాగా నమిలి వాటర్ తీసుకుంటూ, టైం టు టైం కనుక మంచి ఫుడ్ని తీసుకుంటూ జంక్ ఫుడ్ని అవాయిడ్ చేస్తూ ఉన్నట్లయితే ఈ సమస్య నుంచి మరింత త్వరగా మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా వేడి వేడి పదార్థాలు అస్సలు తీసుకోకూడదండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని చాలా మంది వేడి వేడి అన్నంలో బగారా ఇలాంటి వేడి వేడి తినాలని చూస్తారు. అలా వేడి వేడి తినడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఓకేనా? మన శరీరం మీద వేడి పడగానే శరీరం అంతా కమిలిపోతున్నట్టు జరుగుతుంది. అలాంటిది మన శరీరం చాలా వరకు నీటితో ఉంటుంది. అలాంటి దాంట్ని ఒక్కసారి వేడి పదార్థం పంపించడం వల్ల అవి కూడా అలాగే ఫీల్ అవుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా వేడి వేడి ఆహారాన్ని ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదు. చాలా మంది చేసే మిస్టేక్స్ అవే. ఓకేనా? సో సాధ్యంత వరకు తక్కువగా వేడి ఉన్న సందర్భాలు మాత్రమే తీసుకోవడం అనేది బెటర్. సో మరి ఇంకా ఏదైనా సమస్యలాగా ఉంటే, మరి ఏదైనా ప్రాబ్లమ్స్ మీరు ఇంకా ఫేస్ చేస్తున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ మీరు రాని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాట్ వేద ఛానల్ మొదటి నుండి అందిస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.